హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను మీతో నా డైలీ లైఫ్ స్టైల్ అయితే పరిచయం చేయబోతున్నాను. ఇక మొదలెడదామా? ప్రస్తుతానికి నేనైతే అద్దంకి నుంచి నరసరావుపేటకి అయితే జర్నీ అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్న ప్లేసు అద్దంకిలోని భవానీ సెంటర్ దగ్గర. ప్రజెంట్ నేనైతే నరసరావుపేట బస్ కోసం ఈ భవానీ సెంటర్లో అయితే వెయిట్ చేయడం జరుగుతుంది. నేను జర్నీ చేయవలసిన బస్ కోసం ఈ భవానీ సెంటర్లో మినిమం ఒక 10 మినిట్స్ వరకు అయితే వెయిట్ చేయడం జరిగింది. ఈ 10 మినిట్స్ సమయంలో నేను ఒకే ఒక విషయం అయితే గమనించడం జరిగిందండి. ఇక్కడ 4 రోడ్ల సర్కిల్ అయితే ఉంటుంది ఈ భవానీ సెంటర్లో. ఇక్కడ వాహనాలు రాకపోకలు చాలా రద్దీగా ఉంది. అసలు అది ఎందుకో అర్థం కాలేదు. రోడ్లు వెడల్పు తక్కువగా ఉండటం వలన, లేకుంటే వాహనాలు పెరగటం వలన, లేకుంటే ఇక్కడ ట్రాఫిక్ నిబంధనలు సరిగా లేకపోవటం వల్ల అనేది నాకైతే అర్థం కాలేదు. వాస్తవానికి వీడియోలో చూస్తుంటే మీరు కూడా గమనించవచ్చు. ఎంత ట్రాఫిక్ ఉందో, ఎంత వెహికల్స్ వస్తున్నాయో, ఎలా వస్తున్నాయో, అసలు ఎలా ఉందనేది కూడా మీరు కూడా ఈ వీడియోలో అయితే చూస్తూ ఉండండి. వాహనాలు రాకపోకల రద్దీని నేను గమనిస్తుండగా ఇంతలో నేను జర్నీ చేసే బస్సు అయితే రావటం అయితే జరిగింది. సో ఫైనల్గా బస్సు అయితే ఎక్కాను. బస్సు ఎక్కినాక ఇక్కడున్న ట్రాఫిక్ని చూసి మా అద్దంకిలో కూడా రోడ్లు అయితే వెడల్పు చేసి వాహనాలు రాకపోకలను ఇబ్బంది లేకుండా చేస్తే చాలా బాగుంటుందని అనుకుంటూ వచ్చాను. ఇటువంటి చిన్న చిన్న వర్క్లు అయితే జరుగుతూ ఉంటే అలాగే డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుందని అనుకుంటూ వచ్చాను. అద్దంకి డెవలప్మెంట్ జరగటం వల్ల మాలాంటి యువకులు అలాగే చదువుకున్న వాళ్ళు చాలామందికి ఉపాధి కలుగుతుంది. అలాగే మంచి మంచి జాబ్స్ అవకాశాలు వస్తాయి. కాబట్టి ఎక్కడికో వెళ్ళి ఎక్కడో బతకాల్సిన పని కూడా లేకుండా అయితే ఉంటుంది. డెవలప్మెంట్ అవటం వల్ల మంచి మంచి కంపెనీస్ వస్తాయి, మంచి మంచి జాబ్స్ వస్తాయి. అందరం తల్లిదండ్రుల దగ్గరికి కలిసి ఉండడం కూడా జరుగుతుంది. అలాగే ప్రతిరోజు తల్లిదండ్రులతో కలిసి పుట్టి పెరిగిన ఊరిలోనే బ్రతుకుతూ ఉంటాము. అలాగే తల్లిదండ్రులకి, ఫ్రెండ్స్కి, అలాగే బంధువులకి అందరికీ దూరంగా లేకుండా దగ్గరగా ఉండటం కూడా జరుగుతుంది. మా అద్దంకి ఇటువంటి రోజు ఎప్పుడు వస్తుందో వెయిట్ చేసి చూద్దాం. ప్రస్తుతానికి నేనైతే వీడియోలో అద్దంకి నుంచి నరసరావుపేటకు వెళ్ళే జర్నీలో ఈ చుట్టుపక్కల ఉన్న వాతావరణం కానీ, అలాగే పొలాలు కానీ, పంట పొలాలు కానీ అన్నీ అయితే చూపించడం జరుగుతుంది. ఈ వీడియోలో చూస్తూ ఉండండి. అలాగే నరసరావుపేట వెళ్ళాక అక్కడ నేను ఏం జాబ్ చేస్తాను, ఎలా ఉంటుంది, అసలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇక నుంచి నేను జాబ్ చేసే ప్లేస్ ఎలా ఉంటుందో, అలాగే అక్కడ డైలీ లైఫ్ ఎలా ఉంటుందో, అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో, అక్కడున్న నేచర్ ఎలా ఉంటుంది, అక్కడ ఉన్న కొత్త కొత్త ప్లేసెస్ కానీ ఎలా ఉంటుంది అనేది కూడా అయితే ఈ వీడియోలో అయితే రెగ్యులర్గా షూట్ చేసి అప్లోడ్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఫైనల్గా నేనైతే అద్దంకి నుంచి నరసరావుపేటకి సక్సెస్ఫుల్గా జర్నీ అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడి నుంచి నేను వర్క్ చేసే ప్లేసెస్కి అయితే వెళ్ళటానికి అయితే వెళ్తున్నాను. చూస్తున్నారు కదా నరసరావుపేట బస్ స్టాప్ ఎలా ఉందో. ఈ వీడియోలో కనిపిస్తుంది నరసరావుపేట బస్ స్టాప్ అండి. సో నెక్స్ట్ నేను ఒకటి గమనించింది ఏంటంటే, ఈ ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పే విషయం ఏంటంటే, చాలామంది డ్రింక్ చేసి బస్సులో ట్రావెల్ అయితే చేయడం జరుగుతుంది. సో ఒకటి గమనించండి, చాలామంది లేడీస్ ఉన్నారు, అలాగే చిన్నపిల్లలు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అలాగే జాబ్ హోల్డర్స్ చాలామంది ఉంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇది గమనించి వాళ్ళు డ్రింకింగ్ అలవాటు ఉంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు తాగండి, ఎంజాయ్ చేయండి. అంతేగాని ఇలా బస్సులు ఎక్కాక పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడం అయితే కరెక్ట్ కాదండి. ఒక నిమిషం ఆలోచన. ఫైనల్గా నేను వర్క్ చేసే ప్లేస్కి అయితే రావడం జరిగిందండి. ఇప్పటి వరకు జర్నీ చేసి అలసిపోయాను కదా, అందుకోసం ఒక 5 మినిట్స్ రెస్ట్ కోసం అయితే రిలాక్స్గా ఒక చైర్లో అయితే కూర్చోవడం జరిగింది. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత నేను రోజువారీ జాబ్లోకి అయితే వెళ్ళాలి. ఇక నుంచి నేను ఇక్కడ ఏం జాబ్ చేస్తాను, అసలు ఏంటనేది కూడా వివరించడం జరుగుతుంది. సో ఇప్పుడే మనది డ్రెస్ చేంజింగ్ అయితే చేసుకొని వస్తాము. సో డ్రెస్ చేంజింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం వర్క్ చేస్తానని కూడా చూడండి. చూసారు కదా, రూమ్ అంతా పొగలతో నిండిపోయి ఉంది. అన్ని మీరే షాక్ అయి ఉంటారు కదా. సో ప్రజెంట్ అయితే మనం ఒక క్యాన్ నుంచి ఇంకో క్యాన్కి లిక్విడ్ నైట్రోజన్ అయితే ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆర్డర్ చేసామండి లిక్విడ్ నైట్రోజన్, అది వచ్చేసింది. అందువల్ల ఉన్న క్యాన్స్కి అయితే స్టోర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ సిలిండర్ కూడా చెక్ చేయించడం జరిగింది. సిలిండర్ చెక్ చేయించి సో చిన్న చిన్న ప్రాబ్లం ఉందని అది కూడా క్లియర్ చేయించడం అయితే జరిగింది. అది కంప్లీట్ అయ్యింది అనుకునేసరికి నెక్స్ట్ ఇంకొక ఇంజనీర్ అయితే రావడం జరిగిందండి. మన ఐవీఎఫ్ ల్యాబ్లో ఉన్న ఇక్సీ మిషన్ అలాగే ఫ్లో మిషన్స్ కొంచెం మైనర్గా చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి, అవి కూడా చెక్ చేయించడం కోసం మిషన్ రిపేర్ ఇంజనీర్ని పిలవడం అయితే జరిగిందండి. అతను అయితే వచ్చారు. సో చిన్న చిన్న మైనర్ మిస్టేక్లు ఉండటం వల్ల అవి అయితే కొన్ని అడ్జస్ట్మెంట్ చేయటం అలాగే క్లీన్ చేయటం అవన్నీ అయితే క్లియర్ చేయిస్తున్నానండి ఈరోజు. సో అతనైతే వచ్చేసి సో బేసిక్గా ఉంటాయి కదా జనరల్ క్లీన్ చేసుకునే అలాంటి వరకు అయితే క్లియర్ చేయడం అయితే జరిగింది. మన దగ్గరికి వచ్చిన మిషన్ రిపేర్ ఇంజనీర్ అయితే తనకు తెలిసినట్టుగా బేసిక్గా ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ చేయడం అయితే జరుగుతుంది. చూసారు కదా, కొన్ని లెన్స్ అయితేనేమి అలాగే సో అక్కడ ప్లేట్స్ కానీ అక్కడ ఉన్న మైనర్ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ క్షుణ్ణంగా చెక్ చేసి క్లీన్ అయితే చేస్తున్నారు. సో మైనర్ రిపేర్లు కాబట్టి మ్యాక్సిమం అయితే క్లియర్ అవుతుంది. సో ఇంకా ఏదైనా అదర్వైజ్గా ప్రాబ్లం ఉంటే సో ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పడం అయితే జరిగిందండి. సో లైఫ్లో అప్పుడప్పుడు ఈ మిషన్ అనేది అప్పుడప్పుడు మనం బేసిక్గా క్లీనింగ్ అయితే చేయించుకుంటూ ఉండాలి, లేదంటే ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుంది అని చెప్పారు. సో ఇక నుంచి అయితే మేము అలాంటి ప్రాబ్లమ్స్ ఏం తీసుకురాము, నెక్స్ట్ నుంచి చేయిస్తామని జస్ట్ ఒక సజెషన్ అయితే ఇచ్చేసామండి. ఫైనల్గా మనకు వచ్చిన మిషన్ రిపేర్ ఇంజనీర్ అయితే చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ని చిన్న అడ్జస్ట్మెంట్ని అన్నీ అయితే క్లియర్గా క్షుణ్ణంగా చేయడం అయితే జరిగింది. ఇంకా ల్యాబ్లోకి ఇంజనీర్ వచ్చారంటే చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ చెప్తూనే ఉంటారు. ఏసీ అంటారు, ఒకళ్ళు రూమ్ టెంపరేచర్ అంటారు, కొంతమంది క్లీనింగ్ అంటారు, ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తూనే ఉంటారు. సో మేము అన్నీ పాటిస్తూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం. కానీ ఎవరు వచ్చినా ఏదో ఒకటి మైనర్గా చెప్పాలి కాబట్టి ఏదో ఒకటి చెప్పి వెళ్తూనే ఉంటారు.
నా యూట్యూబ్లో ఈరోజు వీడియో మీకు బోర్ కొట్టుంటే సారీ ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఈ మధ్యనే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. కెమెరా ముందుకు వచ్చి మాట్లాడటానికి నాకే గిల్టీగా ఉంది, అలాగే షై ఫీల్ అవుతూ ఉన్నాను. సో కెమెరా ముందు ఫస్ట్ టైం ఇలా మాట్లాడుతుంటే నాకే ఏదోలా ఉంది. సరే ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మరో కొత్త వీడియోతో రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.